హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మస్తులే. మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. టుడే మార్నింగ్ వ్లాగ్. పొద్దున్నే కొంచెం లేట్గా లేచానండి. పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు కదా అని. ఇంతలోపు మా ఆయన ఒక శుభవార్త చెప్పారు. ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, బయట వర్క్ ఉంది, వెళ్ళాలి తొందరగా అన్నారు. సర్లే ఇంకా ఎప్పటికొస్తాడో ఏమో టిఫిన్ చేద్దామనుకొని అనుకున్నాను. ఈలోపు ఒక పక్కన రైస్ పెట్టేసుకున్నాను. త్వరగా అయ్యేదేముందండి, సేమియా ఉప్మా అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది కదా అని సేమియా ఉప్మాను ప్రిపేర్ చేస్తున్నాను. తొందరగా అయ్యేది సేమియా ఉప్మానండి. కానీ ఇష్టంగా తినొచ్చు. నాకైతే చాలా ఇష్టం. పని కూడా తొందరగా అయిపోతుంది. మళ్ళా లంచ్‌లోకి ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి టమాటా కర్రీ కూడా చేద్దామని టమాటాను కూడా రెడీ చేసుకున్నాను. ఈలోపు సేమియా మంచిగా రెడ్డిష్‌గా ఎగిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. తొందరగా కావాలి అని పక్కన వేడి నీళ్ళు కూడా రెడీ చేసుకున్నాను. కొంచెం హీట్ అయిన వాటర్ అంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది సేమియా ఉప్మా. తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు కూడా చూడండి ఒకసారి. త్వరగా కావాలంటే నేనైతే ఇలానే చేస్తానండి. ఇప్పుడు ఒక స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడయ్యాక నూనె వేడయిందండి. వేడైనాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు వేపుకున్నాను. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. దీనికి సరిపడినంత వాటర్ వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మనది కాంది మనకేది ఉండదు అనుకున్న దాంట్లో నేనొకదాన్ని ఫ్రెండ్స్. కష్టపడితేనే ఏదైనా దక్కుతుంది. కష్టపడంది ఏది మనకుండదు. అక్క ఇలా ఎందుకు అంటుందని అనుకోకండి. టైం వచ్చినప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఇటు రైస్ అయిపోతుంది. అటు సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంట్లో ఉంటారు, ఏం చేస్తారు అనే వాళ్ళకి కొంచెం చూడండి ఫ్రెండ్స్, అలా అనకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పని చేస్తూనే ఉంటారు. మీరు బయటికెళ్ళి చేసొచ్చేదానికన్నా ఇంట్లోండి చేసే పనులే చాలా పెద్దగుంటాయి. లేచిన కాంచి పడుకునే వరకు ప్రతి ఒక్కరు పని చేస్తారు. చీప్‌గా మాట్లాడకండి. నన్నైతే చాలా బాగా అర్థం చేసుకుంటాడు మా హస్బెండ్. టమాటా కర్రీ కోసం టమాటాలని కూడా కట్ చేసుకున్నాను. సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు టమాటా కర్రీ కోసం గిన్నె పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టకున్నా కూడా 1 వీక్ వరకు నిల్వుంటుంది ఫ్రెండ్స్. చాలా బావుంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. నా స్టైల్ అయితే ఇది జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం దూరగా వేగినాక చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మంచిగా ఉంచాలి. ఈలోపు నాకు అన్నం రెడీ అయిపోయింది. ఇవి కూడా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. కానీ ఇంకొంచెం మగ్గాలి అని చెప్పి నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. నాకు పెళ్ళైన కొత్తలో అసలు ఏ వంట చేసినా తిట్లే తప్ప ఏదుండదు. వంటలంటే కూడా రావు ఫ్రెండ్స్. నాకు ఎవరు నేర్పలేదు గూడా. నా అంతలో నేనే అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు రాని వంట అంటూ ఏది లేదు. అన్నీ చేసేస్తాను. దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగనే కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ చిన్నని స్టవ్ మంట మీద వెలిగించుకోవాలి. నాకు మ్యారేజ్ అయ్యి 16 ఇయర్స్ అయిపోతుంది ఫ్రెండ్స్.
ఈ 16 ఏండ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము. అన్నిటికీ ఒకటే ఆత్మస్థైర్యం అనేదే ఉండాలి. నేను దాన్నే నమ్ముతాను ఫ్రెండ్స్. కష్టం వచ్చిందని చెప్పి పక్కకు జరిగితే నిలబడలేము. ఏ కష్టాన్నైనా తట్టుకునే శక్తి ఆ దేవుడు మనకిస్తాడు. టమాటా కర్రీ గూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లోకి ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను. మాది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? కొంచెం కామెంట్ చేయండి. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకున్నాను. టమాటా కర్రీ రెడీ అయిపోయింది. రైస్ రెడీ అయిపోయింది. అలాగే టిఫిన్‌లోకి సేమియా ఉప్మా గూడా రెడీ అయిపోయింది. అన్నీ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ గూడా పట్టలేదు ఫ్రెండ్స్. ఏదైనా మనం అనుకుంటే చేసేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.